వావ్ 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 అబ్బా సూపర్. మీకు అవి బ్రాండ్స్ ఇస్తామండి, వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. 1 kg పౌడర్, 4 లీటర్ల పాలల్లో ప్యూర్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటాం. దానిలో 1 kg ప్రీమిక్స్ అంటే దానిలోనే మీకు షుగర్, ఫ్లేవర్, కలర్, జుగురు అన్ని కలిసిపోయి ఉంటాయి. మనం జస్ట్ పాలల్లోనే కలిపేసి ఇగోండి ఇటు పోస్తాం ఇప్పుడు 4 లీటర్ల పాలు 1 kg పౌడర్ అంటే 5 లీటర్లు అవుతుంది. సో ఇటు 5 లీటర్లు, ఇటు మ్యాంగో వేసాం అనుకోండి, ఇటు వెనిలా వేసుకోవచ్చు, లేదా స్ట్రాబెరీ అయినా 2 ఫ్లేవర్స్ పెట్టుకోవచ్చు. రెండిట్లో పోసిన తర్వాత ఇక్కడ వాష్ అని ఉంటది, ఆటో అని ఉంటది. సో 2 పాలు పోసిన తర్వాత వాష్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పెడతాం, అంటే పైన ఉన్న పాలు లోపలికి దిగుతాయి. దిగిన తర్వాత ఇంకా ఆటో నొక్కేస్తాం. ఆటో అంటే ఐస్ క్రీమ్ తయారవుద్ది, ఐస్ క్రీమ్ ని మిక్స్ చేస్తుంది, పైన గిన్నెల్ని కూలింగ్ ఉంచుద్ది. సో దీనిలో 2 బటన్సే, వాష్, ఆటో. ఈ సెట్టింగ్ ఏంటంటే ఇదిగోండి, ఇది హార్డ్నెస్ మీకు ఒకవేళ తక్కువ ఉంది అనుకోండి ఇక్కడ పెంచుకోవచ్చు. అదేనండి ఇప్పుడు 3.6 ఉంది, 4.2 పెడుతున్నా, ఇప్పుడు ఆటో నొక్కున్నా, ఇప్పుడు హార్డ్నెస్ ఎలానో చూద్దాం. ఈ ప్రస్తుతానికి ఏమో టిఫిన్ సెంటర్ అండ్ కర్రీ పాయింట్ నడుపుతున్నాను. ఓకే, దాంట్లోనే ఇది పెట్టాలి, ఐస్ క్రీమ్ పెడదాం. ఓకే, హోమ్ ఫుడ్స్. ఫుడ్స్ అంటే ఈ స్వీట్స్ కూడా చేస్తారా? ऊपर उधर कैमरा कैसा है? బాగా తీయాలి నువ్వు. వావ్ అబ్బా, ఫస్ట్ టైం బాగా తీసాడు, సూపర్. మెనూ మొత్తం ఐస్ క్రీమ్ మిషన్ తో చేసుకోవచ్చు అండి, ఒక్కసారి పాజ్ చేసి చూడండి. గులాబ్ జామ్ ఉందనుకోండి, ఐస్ క్రీమ్ తీసి గులాబ్ జామ్ ఐస్ క్రీమ్, రసగుల్లా ఐస్ క్రీమ్ విత్ కలాకాన్. స్వీట్స్ తో మనం ప్రమోట్ చేస్తే ఎక్కువ మంది వస్తారు. జిలేబీతో ఐస్ క్రీమ్, అప్పుడు ఏంటంటే మధ్యాహ్నం మీల్స్ తర్వాత తిని మన దగ్గరికి రావాలని ట్రై చేస్తారు. ఫలూడా అనుకోండి, ఇప్పుడు ఇదే ఐస్ క్రీమ్ మిక్సీలోకి లాగేసి ఫలూడా సిరప్స్ ఉంటాయి, ఆ సిరప్స్ చూపించమ్మా. ఇలా సిరప్స్ ఉంటాయండి. సో వెనిలాలో మిక్సీలోకి వెనిలా లాగి ఈ సిరప్ కొద్దిగా వేసి మిక్సీ కొట్టామనుకోండి, స్ట్రాబెర్రీ గానీ మ్యాంగో గానీ అలా ఫ్లేవర్లు రెడీ అవుతాయి. మళ్ళీ మనం సబ్జెక్టులు గానీ దానిలో సబ్జాను, సేమియా, కొద్దిగా టూటీ ఫ్రూటీ ముక్కలు వేసి మళ్ళీ ఫైనల్ గా ఇది కొద్దిగా డెకరేషన్ చేస్తే ఫలూడా రెడీ. ఫ్రూట్స్ అదే అంటే ఫ్రూట్ సాలెడ్ కాదు, ఫ్రూట్ జ్యూస్ అంటే ఐస్ క్రీమ్ లాగి యాపిల్ ముక్కలు వేసి మిక్సీ కొడితే యాపిల్ జ్యూస్, ఏ ఫ్రూట్ వేస్తే ఆ జ్యూస్ అంతే. ఇప్పుడు మామూలు పాలు వేసి కొట్టామనుకోండి అంత చిక్కదనం జుగురు రాదు కదా, దీంతో మనకి ఆ చిక్కదనం టేస్ట్ వస్తుంది. మొత్తం ఇదే వేయాలంటే పాలు మిక్స్ చేసి, పాలు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, సరిపోద్ది. పార్సిల్ కి అయితే చిక్కగా గట్టాయా మ్యాంగో అండి.